మన జీవితంలోని ఎన్నో సందర్భాల్లో భయాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. రకరకాల సందర్భాల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి చివరి వయసు వాళ్ళ వరకు అన్నిటికల్లా ఎక్కువగా మనం భయపడే దేని గురించి అంటే చచ్చిపోతావేమో అని చెప్పేసి. ఏ చిన్న నొప్పి వచ్చినా, ఏ చిన్న భయం వచ్చినా, చీకట్లో వెళ్ళాలంటే అమ్మో భయం, ఏమేమి చేసేస్తుందో, ఏమైపోతాను. అనారోగ్యానికి సంబంధించి ఉన్నప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా భయం, ఏమైపోద్దో, నా వాళ్ళు ఏమైపోతారో, నేనేమైపోతానో, వాళ్ళు ఎలా బతుకుతారో ఏంటో. ఈ భయాన్ని భగవంతుడు ఏమంటాడంటే, మన జీవితంలో జాగ్రత్తగా గమనించండి. చనిపోతామేమో అని భయపడుతుంటాం ప్రతి క్షణం, ఏమైపోతామో అని చెప్పేసి. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, నిజంగా నీకు అవ్వాలి అని రాసుందనుకోండి, నీ చుట్టూ కూడా సెక్యూరిటీ ఉన్నా నేనేం చేయలేను, ఎవరు కాపాడలేరు. అవ్వకూడదు అని రాసుందనుకోండి, నువ్వు ఓపెన్గా కత్తి మీద కూర్చోను, నీకేమీ కాదు. ఇది ఆల్రెడీ ఏమవుతుందంటే, అనవసరంగా లేని దాని గురించి ఎందుకు భయపడతావు అని చెప్తూ, దానికి సపోర్టివ్గా మనం గత వారం రోజులుగా చెప్పుకున్న శ్లోకాన్ని ఇచ్చారనమాట. ఆ శ్లోకం మాకు అర్థం ఏంటంటే, మన న్యూటన్స్ లా ఒకటి ఉంది. ఆ న్యూటన్స్ ఏంటంటే, ఎనర్జీని మనం ఎక్కడ నాశనం చేయలేం. కావాలంటే ఒక రూపంలో ఎనర్జీని ఇంకొక రూపంలో ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం తప్పిస్తాం. గమనించండి. అందుకేనంటారు, మనం దేన్ని నశింపచేయలేం, దేన్ని సృష్టింపజేయలేం. కావాలంటే ఒక ఫార్మేట్లో ఉన్నదాన్ని ఇంకో ఫార్మేట్లోకి మార్చుకోగలుగుతాం. ఇదే భగవంతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన బుర్రలకు అర్థం కావడానికి వీలుగా ఇదే సూత్రాన్ని చెప్పేశారు. నువ్వేదో ఈ దేహం అనుకుంటున్నావు, కానీ గమనించుకో జాగ్రత్తగా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు చాలా సందర్భాల్లో, ఇది నా సెల్ ఫోన్ అంటున్నావు, ఇది నా ఇల్లు అంటున్నావు, ఇది నా మంచం అంటున్నావు, ఇది నా ఆఫీస్ అంటున్నావు. గమనించండి. అంటే ఆఫీస్ వేరుంది, నువ్వు వేరుగా ఉన్నావు. నీ ఇల్లు వేరుగా ఉంది, నువ్వు వేరుగా ఉన్నావు. నీ సెల్ ఫోన్ వేరుగా ఉంది, నువ్వు వేరుగా ఉన్నావు. గమనించండి. నాది అన్న ప్రతిసారి వేరు కనబడుతుంది అక్కడ. అదేవిధంగా నీకు తెలియకుండా నా చెయ్యి అంటున్నావు, అంటే నువ్వు వేరుగా ఉన్నట్టే కదా. నా కాలు అంటున్నావు. గమనించండి. నాకు తలనొప్పి వచ్చింది అంటున్నావు, నాకు బీపీ వచ్చింది అంటున్నావు, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అన్న. మరి నువ్వెక్కడున్నావు? ఎప్పుడొకప్పుడు ఈ దేహం పడిపోయింది అనుకోండి. పడిపోయినప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు, పలానా సుబ్బారావు గారు వెళ్ళిపోయారండి అంటారు. మరి దేహం అక్కడే కనబడుతుంది, దేహం అక్కడే కనబడుతుంది. ఎవరు వెళ్ళిపోయారు మరి? గమనించండి. ఎందుకంటే ఇప్పటి వరకు